अस्सलाम वालेकुम अंदरिकी नमस्कारम। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని 15 రోజుల వ్యవధిలోనే ఎంతో సక్సెస్ ను సాధించడం జరిగిందని చెప్పి వారు అన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు। మరెన్నో అంశాలపై వారు మాట్లాడడం జరిగింది। వారి మాటలోనే విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తలు వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి। ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది। అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈసీసీ స్థాయి నాయకులు, ఈసీసీ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరియు 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము। దాంట్లో ఒకటి హుజూరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది। సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది। చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు। కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో 5 గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది। పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయేటప్పటికీ ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది। 3వ సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ టేకాఫ్ అయ్యే పరిస్థితి ఏమి లేకుండా ఉంది। ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది। ఆ తర్వాత రీతిలో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోడ్ షో చేసినాము। 70,000 మందిలో ఆ రోడ్ షో 1000 మంది కళాకారులను బ్రహ్మాండంగా చేసినాము। ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారెంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ చూసి మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది। మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు, క్యాంపెయిన్ జరిగిన మీరు, పోలింగ్ సరళించి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము। ఇక్కడ బండి సంజయ్ గారి రాజకీయంలో ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు, ఆయన గిమ్మిక్లు చేసిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేసిన వాటి మీద ప్రజలకు నమ్మకంతో మేము ఆ క్యాంపెయిన్ ఎదురుతో ఉచితంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజలు వర్చువల్లీ ఎదుర్కొని 15 రోజుల్లో 18 లక్షల ఓటర్ సంఖ్యలో దరిదాపులో మేము ఎదురులో 15 లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా। ఇన్ని సభలు 40 మండలాలలో నిర్వహించిన సభలు, 6 మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు, కార్పొరేషన్లో నిర్వహించిన డాక్టర్ మీటింగ్లు, ముఖ్యమంత్రి గారి సభలు, రోడ్ షో, ఇవన్నిటి ద్వారా దరిదాపుల 17 నుంచి 18 లక్షల ఎలక్టరేట్ డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, బండి సంజయ్ అనే
ఇంత పెద్ద స్టేజ్ చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఏదైతుందో మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందడం లేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్తో ఏదైతుందో మా దిక్కు సంతప్తు చేయుతూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక్కొక్కరికి పేరు పేరుగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబాలందరికీ, మా లీడర్లందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మా ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రెస్టీజ్గా తీసుకునేందుకు ఆయనే మొత్తం కృష్ణాబాద్ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరుడు సహా మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన సహకారం చేసుకొని బలవేందుకు మంచి భయంకరమైన ఎలక్షన్ కొట్లాడినాము. తప్పకుండా భగవంతుడు మా సైడ్ ఉంటాడు. తప్పకుండా మీరు బంపర్ చేయాల్సింది ఎలక్షన్ జరుగుతుంది. కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ శ్రీ చింతల కిషన్ పటేల్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ హంగర్ రిలీఫ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో శ్రీ కోట సత్యానందం గారి సహకారంతో బొమ్మకల్ సెంటర్ లైటింగ్ ఇటుక బట్టీలలో పనిచేసేటువంటి వలస కూలీలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో చిరంజీవి, చింతల శివాని, సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని లయన్ శ్రీ చింతల కిషన్ పటేల్ గారు తెలియజేయడం జరిగింది. అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ गोरे नहीं करी थारे नहीं करी వీడియో కంటిన్యూ ఉంది.
రాజారా హోటల్ కూడా ఉంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.